ఈరోజు ఒక వ్యక్తి అంటే పచ్చకామర్ల వాడికి లోకమంతా చాలా పచ్చగా కనబడుతుంది. ఒక బులుగు మీడియాలో ఉన్నాయని చెప్పి బ్లూ పార్టీగా ఉన్నటువంటి న్యూడ్ ఫోటోల్ని ప్రజలకు చూపించినటువంటి ఒక బ్లూ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు నిన్నటి వరకు ఒక ప్రిన్సిపాల్ సౌమ్య గారిని అడ్డం పెట్టుకొని కుట్రలు చేసి అనేక మాటలు మాట్లాడారు. అది మొన్న అది ఫేక్ అని ప్రపంచానికి అంతా తెలిసింది. అది ఫేక్ అని చెప్పి మీడియా ద్వారా ఏదైతే ఒక స్త్రీ ఆవేదన అని చెప్పి మీరు ప్రజలకు తెలియచెప్పారో అదే మీడియా ద్వారా ఇది ఫేక్ ఆవేదన అని అదే ప్రధానికానికి తెలియజెప్పిన మీడియా సోదరులకు అందరికీ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను. బికాజ్ మీడియా అనేది ప్రజాస్వామ్యంలో ఇట్ ఇస్ ద ఫోర్త్ ఎస్టేట్. వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలి. సందేహాలు రావచ్చు, సందేహాల్ని నివృత్తి చేసే బాధ్యత కూడా మీడియా పైన ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించిన మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా మరొకసారి నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎంతోమంది ఆడబిడ్డలు ఈరోజు నేను శాసనసభ్యుడిగా 2014 నుంచి నేటి వరకు శాసనసభ్యులకు ఉన్నటువంటి ప్రివిలేజెస్లో భాగంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎంతోమంది రక్త సంబంధికులు, ఎంతోమంది బంధువులు, ఎంతోమంది స్నేహితులు, ఎంతోమంది సన్నిహితులు, ఎంతోమంది హితులు ఆ దైవ సన్నిధిలోకి రావాలని, ఆ ప్రత్యక్ష దైవాన్ని దర్శన భాగ్యం కావాలని ఎంతోమంది నేనే కాదు నాలాంటి ప్రజాప్రతినిధుల దగ్గర ఎంతోమంది వెళ్తుంటారు. అదే క్రమంలోనే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకురాళ్ళు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల మహిళా అధ్యక్షురాళ్ళు, అలాగే ఇతర ముఖ్య కార్యకర్తలు, ఎంతోమంది మహిళలు వాళ్ళు నేను ఎన్నికైన తర్వాత నన్ను అడిగింది, మాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం మీతో పాటుగా మమ్మల్ని తీసుకువెళ్ళండి సార్ అని వాళ్ళు కోరినప్పుడు ఇది నా బాధ్యత, నా ధర్మం. నా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని దీనికోసం గడచిన 5 సంవత్సరాల్లో అలుపెరగని పోరాటం చేసినటువంటి మా మహిళా సోదరీమణుల్ని వాళ్ళు కోరినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఒక భగవంతుడు సన్నిధికి తీసుకొని వెళ్ళమని, భగవంతుడు దర్శనం ఇప్పించమని కోరినప్పుడు ఒక శాసనసభ్యుడిగా అది మేము చేయగలిగేటటువంటి అతి చిన్న పని. దానికి నేను ఒక్కసారి కాదు, బహుశా ఇంతవరకు ఈ 2014 నుంచి ఇప్పటి వరకు అధికార శాసనసభ్యుడిగా ఉంటే ఎక్కువ మందికి అవకాశాలు ఉంటాయి. లేదు శాసనసభ్యుడిగా నేను గెలవకపోయినా మాజీ శాసనసభ్యుడిగా కూడా మాకు ప్రోటోకాల్ ఉంటుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి దీని దగ్గర ఎమ్మెల్యేలకు ఉంటుంది, ఎమ్మెల్సీలకు ఉంటుంది, ఎంపీలకు ఉంటుంది. అందులో కూడా మేము తీసుకుని వెళ్తాం. ఇంతమందికి ఇంతవరకు అనేక వేలాది మందిని తీసుకుని వెళ్ళాను. కానీ ఈ కామాంధుడు ముందుగా నేను చెప్పాలి, అసలు మా పార్టీ ఏంటండి, నేను ఎవరి దగ్గర పెరిగాను? రవికుమార్ అనే మొక్క
శ్రీరామచంద్రుడికి ప్రతిరూపమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి మొక్కను నేను. ద్రోణాచార్యుడు ఆనాటి అర్జునుడికి విలువిద్యలు నేర్పినటువంటి గురువు ఎలానో మా తెలుగుదేశం పార్టీ రాజకీయ పాఠశాలలో మా గురువుగా ద్రోణాచార్యుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాఠశాలలో నేను విద్యాభ్యాసం చేసినటువంటి వాడిని, రాజకీయ విద్యాభ్యాసం చేసినటువంటి వాడిని. అటువంటి నాయకుడి చేతిలో పెరిగినటువంటి వాడిని నేను. కానీ ఆ బులుగు పార్టీ జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి? అనేక అక్రమ కేసులు ఉన్నటువంటి, దోపిడీ కేసులు ఉన్నటువంటి, సిబిఐ కేసులు ఉన్నటువంటి ఒక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఉన్నటువంటి పార్టీ అది. ఆ పార్టీలో గడచిన 5 సంవత్సరాల్లో మనం చూసాం అనేక మంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు, ఆడబిడ్డల యందు మహిళల యందు వాళ్ళు ప్రవర్తించినటువంటి